గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 253rd డైలీ మనీ షో. మన రీసెంట్ డైలీ మనీ షోలోని సఫైర్ ఫుడ్స్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఈ క్వార్టర్లో చాలా మంచి నెంబర్స్ అనౌన్స్ చేశారని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ సఫైర్ ఫుడ్స్ అండ్ దేవ్యానిని కంపేర్ చేస్తూ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఒక డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్ ను రిలీజ్ చేశారు. దీనిలో సఫైర్ ఫుడ్స్ ఎలా గ్రో అవబోతుందని చెప్పేసి వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని మెన్షన్ చేశారు. ఈ రిపోర్ట్ ని మీకు ఈ రోజు ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతో పాటు సఫైర్ ఫుడ్స్ మీద మా పర్సనల్ ఒపీనియన్ ని కూడా షేర్ చేస్తాను. అండ్ దీంతో పాటు ఈ రోజు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 145 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 57,996 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 30 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,322 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.09% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.67% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.57% కరెక్ట్ అయింది. ముందుగా ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్స్ పాజిటివ్ గానే ఓపెన్ అయ్యాయి. దాని తర్వాత కొంచెం వాలటైల్ గా మూవ్ అయ్యి 12 o'clock తర్వాత మార్కెట్ లో మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ అరౌండ్ 2:30 తర్వాత చూసినట్లయితే మార్కెట్ లో ఒక్కసారి ప్రెషర్ కనపడింది. దీనికి రీజన్ చూసినట్లయితే నాటో సెక్రటరీ జనరల్ అయిన జేన్స్ స్టాల్టెన్బర్గ్ గారు రష్యా వాళ్ళు వాళ్ళ ట్రూప్స్ ని వెనక్కి తీసుకుంటున్నారని వస్తున్న న్యూస్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని, వాళ్ళ ట్రూప్స్ ని వెనక్కి తీసుకోవట్లేదని చెప్పి కామెంట్ చేయడంతో 2:30 తర్వాత మన మార్కెట్ లో ప్రెషర్ కనపడి పాజిటివ్ గా ఉన్న మన మార్కెట్ నెగటివ్ లోకి మూవ్ అయింది. బట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అరౌండ్ 4:15 తర్వాత నుంచి రష్యా వాళ్ళ మిలిటరీ ట్యాంక్స్ రిటర్న్ అవుతున్నట్టుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ రీసెంట్ గా సఫైర్ ఫుడ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన 250th డైలీ మనీ షోలోని ఆ రిజల్ట్స్ చాలా బాగున్నాయని చెప్పి కవర్ చేశాను కదా. ఈ సఫైర్ ఫుడ్స్ మీద ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఒక డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లోని వీళ్ళు కొన్ని కీ పాయింట్స్ ని టచ్ చేశారు. ఆ కీ పాయింట్స్ తో పాటు మా పర్సనల్ వ్యూ ని కూడా యాడ్ చేసి మీకు షేర్ చేస్తాం. వీళ్ళు సఫైర్ ఫుడ్స్ గ్రో అవ్వడానికి మల్టిపుల్ అవెన్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. దానికి గల రీజన్స్ వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే, ఒకటి ఎం రెస్టారెంట్స్ తో వీళ్ళకున్న టైప్ వల్ల స్టోర్ ఎక్స్పాన్షన్ December 21 కి చూసినట్లయితే 550 గా ఉన్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 24 కల్లా 868 స్టోర్స్ అవుతాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా. అండ్ అలాగే ఫుడ్ అగ్రిగేటర్స్ లైక్ జొమాటో, స్విగ్గీ త్రూ కస్టమర్స్ ఇంటికి డెలివరీస్ తెప్పించుకుంటున్నారు కదా. ఈ డెలివరీస్ యొక్క ప్రిఫరెన్స్ బాగా పెరుగుతుంది కాబట్టి దీని వలన వీళ్ళ డెలివరీ సేల్స్ కూడా పెరుగుతాయని. అండ్ ఇండియాలో పిజ్జా హట్ ని డామినోస్ తో కంపేర్ చేసినట్లయితే పిజ్జా హట్ సేల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. బట్ ఈ పిజ్జా హట్ యొక్క ఫైనాన్షియల్ టర్న్ అరౌండ్ కూడా స్టార్ట్ అయిందని చెప్పి, అండ్ పొటెన్షియల్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ మీ అందరికీ తెలుసు కేఎఫ్సి అండ్ పిజ్జా హట్ స్టోర్స్ ని ఇండియాలో దేవ్యాని అండ్ సఫైర్ ఫుడ్స్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూడండి, కేఎఫ్సి విషయంకి వచ్చినట్లయితే ఇండియాలో ఇక్కడ మెన్షన్ చేసిన స్టేట్స్ లోని సఫైర్ ఫుడ్స్ ఆపరేట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు దేవ్యాని వాళ్ళు ఈ స్టేట్స్ లో ఆపరేట్ చేస్తున్నారు. అండ్ అదే పిజ్జా హట్ విషయంకి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు సఫైర్ ఫుడ్స్ అండ్ దేవ్యాని వాళ్ళు ఏ స్టేట్స్ లో ఆపరేట్ చేస్తున్నారని. అండ్ ఈ డిఫరెన్సియేషన్ విషయంకి వచ్చినట్లయితే సఫైర్ ఫుడ్స్ కన్నా దేవ్యాని కొన్ని ఎక్కువ స్టేట్స్ లో ఆపరేట్ చేస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో మన స్టోర్ కంపారిజన్ అండ్ ఫైనాన్షియల్ నెంబర్ కంపారిజన్ చూసినట్లయితే స్టోర్ కౌంట్ విషయంకి వచ్చినట్లయితే సఫైర్ ఫుడ్స్ వాళ్ళు 437 స్టోర్స్ రన్ చేస్తున్నట్లయితే దేవ్యాని వాళ్ళు 692 స్టోర్స్ రన్ చేస్తున్నారు. సఫైర్ ఫుడ్స్ కన్నా దేవ్యాని వాళ్ళు 250+ స్టోర్స్ ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారు. బట్ సేల్స్ విషయంకి వచ్చినట్లయితే సఫైర్ ఫుడ్స్ అండ్ దేవ్యాని మధ్యన మనకు అంత డిఫరెన్స్ కనపడట్లేదు. ఓన్లీ 10 to 15% మాత్రమే సేల్స్ లో డిఫరెన్స్ ఉన్నది. బట్ ఎబిటా మార్జిన్ విషయంకి వచ్చినట్లయితే సఫైర్ ఫుడ్స్ యొక్క ఎబిటా మార్జిన్ 13% అయితే దేవ్యాని యొక్క ఎబిటా మార్జిన్ 14.40% గా ఉంది. సో ఎబిటా మార్జిన్స్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ యొక్క ఎఫిషియన్సీని అర్థం చేసుకోవచ్చు. దేవ్యాని వాళ్ళు సఫైర్ ఫుడ్స్ కన్నా 140 basis points ఎక్స్ట్రా ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేస్తున్నారు. సో మేనేజ్మెంట్ ఆపరేషన్స్ పరంగా మనం దేవ్యాని వాళ్ళు ఫార్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ గా చూడొచ్చు. బట్ ఎంత ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఉన్నా ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి చూసినట్లయితే దేవ్యాని ఇంటర్నేషనల్ స్టాక్ 20,000 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నట్లయితే సఫైర్ ఫుడ్స్ యొక్క స్టాక్ 9,373 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ క్యాప్ లో 50% పైనే డిఫరెన్షియేషన్ ఉన్నది. ఈవెన్ మనం 2018 నుంచి సేల్స్ నెంబర్ చూసినా మనకి వీళ్ళిద్దరి మధ్యన అంత డిఫరెన్షియేషన్ కనపడదు. ఎంత ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అయినా సఫైర్ ఫుడ్స్ దేవ్యానితో కంపేర్ చేసినట్లయితే మేము చెక్ చేసిన ఈ నెంబర్స్ ని బట్టి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతుంది. సో ఎవరైనా ఈ క్యూఎస్ఆర్ థీమ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే వాల్యుయేషన్స్ పరంగా సఫైర్ ఫుడ్స్ దేవ్యాని కన్నా చాలా అట్రాక్టివ్ గా ఉన్నదని మా ఒపీనియన్. అండ్ సఫైర్ ఫుడ్స్ రిలేటెడ్ గా ఈ రిపోర్ట్ లోని చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఈ రిపోర్ట్ ను మొత్తం చదివిన తర్వాత బిజినెస్ ని అర్థం చేసుకుని తర్వాత మీ డిసిషన్ తీసుకోండి. నేను ఈ కంప్లీట్ 50 pages PDF ఏదైతే ఉందో ఈ వీడియోని రిలీజ్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఇటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మిస్ అవుతూ ఉండొచ్చు.
మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 3,06,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనిపిస్తుంది. ఇది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. మీకు రీసెంట్ రిజల్ట్స్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆర్బీఐ న్యూ గైడ్ లైన్స్ వల్ల ఎన్బిఎఫ్సిస్ యొక్క ఎన్పిఐ ఈ క్వార్టర్ లో పెరిగినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ ఆర్బీఐ యొక్క కొత్త రెగ్యులేషన్ వల్ల మోస్ట్ ఆఫ్ ది ఎన్బిఎఫ్సిస్ యొక్క ఎన్పిఐ నంబర్ పెరిగినట్టు కనపడి స్టాక్స్ లో ప్రెషర్ కనపడింది కదా. ఈ రెగ్యులేషన్ రిలేటెడ్ గా ఆర్బీఐ ఎన్బిఎఫ్సిస్ కి కొంత రిలీఫ్ ఇచ్చింది. February 15th అంటే నిన్న ఆర్బీఐ ఈ రెగ్యులేషన్ ని March 31st నుంచి September 30th కి ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా ఒక అప్డేట్ రిలీజ్ చేసింది. దీని వల్ల కొంత పీరియడ్ ఎన్బిఎఫ్సిస్ కి ఈ రెగ్యులేషన్ రిలేటెడ్ గా రిలాక్సేషన్ దొరుకుతుంది. దీంతో ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది ఎన్బిఎఫ్సి స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ టెక్ మహేంద్ర దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. టెక్ మహేంద్ర యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన టెక్ మహేంద్ర సింగపూర్ పీటీఈ వాళ్ళు Geomatic.ai Pty లిమిటెడ్ అనే కంపెనీలో 80% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అప్రూవ్ చేసినట్లుగా, అండ్ ఈ Geomatic.ai అనే కంపెనీ డిజిటల్ ప్లాట్ఫామ్ లీడ్ నాన్ లీనియర్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. అండ్ ఈ కంపెనీలో 80% స్టేక్ ని అక్వైర్ చేయడానికి టెక్ మహేంద్ర వాళ్ళు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 32.24 crores స్పెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ ఈ రోజు డాక్టర్ రెడ్డిస్ రిలేటెడ్ గా వచ్చింది. మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళు డాక్టర్ రెడ్డిస్ దగ్గర నుంచి వాళ్ళ 2 బ్రాండ్స్ అయిన కాంబిహెల్ అండ్ డాఫిన్ అక్వైర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ కాంబిహెల్ అనే ప్రోడక్ట్ ని ఆస్మా అండ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లో యూస్ చేస్తారు. అండ్ డాఫీ ఇన్ఫాంట్స్ కి యూస్ చేసే సోప్ ఫ్రీ మాయిశ్చరైజింగ్ బార్. ఈ కంపెనీస్ మధ్యన కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళు ఈ 2 ప్రొడక్ట్స్ ని ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు. ఈ 2 బ్రాండ్స్ యొక్క ఇంటిగ్రేషన్ అండ్ ట్రాన్సిషన్ March 2022 కల్లా కంప్లీట్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్యాబ్రికేషన్ అండ్ ఫ్యాకెట్ వర్క్స్ చేసే ఇన్నోవేటర్స్ ఫ్యాకెట్ సిస్టమ్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ముంబై రీజియన్ లోని ఫ్యాబ్రికేషన్ యొక్క డిజైన్ అండ్ సప్లై అండ్ ఫ్యాకెట్ వర్క్ ఇన్స్టాలేషన్ రిలేటెడ్ గా 70 crores వర్త్ వర్క్ ఆర్డర్ లోదా గ్రూప్ నుంచి వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వేదాంత రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన మూడీస్ వాళ్ళు వేదాంతకి B2 కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్ ఇస్తూ అవుట్లుక్ ని నెగిటివ్ కి చేంజ్ చేశారు. అండ్ వేదాంత అండ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్ ఫైనాన్స్ వాళ్ళు ఇష్యూ చేసే సీనియర్ అన్సెక్యూర్డ్ నోట్స్ కి B3 రేటింగ్ ఇచ్చారు. ఈ B2 CFR రేటింగ్ అంటే ఇది స్పెక్యులేటివ్ గ్రేడ్ రేటింగ్ అండ్ దీని B1 CFR కన్నా హయ్యర్ క్రెడిట్ రిస్క్ కింద కన్సిడర్ చేస్తారు. ఇలా నెగిటివ్ అవుట్లుక్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే వీళ్ళ నియర్ టర్మ్ రీఫైనాన్స్ రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి అండ్ క్యాపిటల్ మార్కెట్స్ లో వీళ్ళ లిక్విడిటీ టైట్ అవుతుందని మూడీస్ వాళ్ళు చెప్తున్నారు. ఈ అప్డేట్ ఈ రోజు సెషన్ లో వేదాంత స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ వేదాంత్ ఫ్యాషన్ స్టాక్ ఈ రోజు లిస్ట్ అయింది. ఈ కంపెనీ యొక్క IPO ప్రైస్ 866 రూపీస్ అయితే ఈ రోజు సెషన్ లో BSE లో ఈ స్టాక్ 936 రూపీస్ కి లిస్ట్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 993 రూపీస్ హైకి టచ్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 934 రూపీస్ కి క్లోజ్ అయింది. ఓవరాల్ గా IPO ఇన్వెస్టర్స్ కి స్టాక్ డే 1 రోజు 7.95% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ మన ఛానల్లో రిలీజ్ చేసిన సైలెంట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్ స్టాక్స్ వీడియోలోని రేటింగ్ ఏజెన్సీస్ గురించి అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఈ రేటింగ్ ఏజెన్సీస్ లోని వన్ ఆఫ్ ది లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన క్రిసిల్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ నెంబర్స్ లో గ్రోత్ కనిపిస్తుందో లేదో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 110 crores ప్యాట్ డిక్లేర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 112 crores ప్యాట్ డిక్లేర్ చేశారు. దానికి అగెనిస్ట్ ఈ క్వార్టర్ లో 168 crores ప్యాట్ డిక్లేర్ చేశారు. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ప్యాట్ లోని సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైజ్ రిజల్ట్స్ చూసినట్లయితే వీళ్ళ రేటింగ్ సర్వీసెస్ సెగ్మెంట్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రీసెర్చ్ సర్వీస్ సెగ్మెంట్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 7 రూపీస్ స్పెషల్ డివిడెండ్ తో కలిపి టోటల్ గా 22 రూపీస్ ఫైనల్ డివిడెండ్ ని డిక్లేర్ చేశారు. ఓవరాల్ గా క్రిసిల్ వాళ్ళు ఈ క్వార్టర్ లో డెలివర్ చేసిన నెంబర్స్ చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ మన ఛానల్లో ఈ రేటింగ్ ఏజెన్సీస్ మీద రిలీజ్ చేసిన వీడియోని చూడలేనట్లయితే ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే కంపెనీస్ ఇప్పుడు క్యాపెక్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి కదా, దీని ద్వారా ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఎందుకు లాభపడతాయి అన్నది అన్నయ్య ఈ వీడియోలోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ IDBI బ్యాంక్ ప్రైవేటైజేషన్ రిలేటెడ్ గా బ్లూంబర్గ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ IDBI బ్యాంక్ లోని స్టేక్ సేల్ చేయడానికి పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ తోని వర్చువల్ రోడ్ షోస్ చేయడానికి వర్క్ చేస్తున్నట్టుగా
అండ్ ఈ రోడ్ షోస్ కమింగ్ వీక్స్ లో జరగబోతున్నట్టుగా వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ గవర్నమెంట్ స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఏవైతే టాక్స్ ఉన్నాయో అవి ఎర్లీ స్టేజెస్ లో ఉన్నాయని, గవర్నమెంట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, స్ట్రాటజిక్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ను కూడా ఇన్వైట్ చేసినట్టుగా, వన్స్ ఈ రోడ్ షో కంప్లీట్ అయిన తర్వాత బిడ్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ లెవెల్ గురించి గవర్నమెంట్ కి అర్థమవుతుందని, అండ్ దాంతో గవర్నమెంట్ బిడ్డింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తుందని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం త్వరలోనే గవర్నమెంట్ ఐడిబిఐ బ్యాంక్ డైవర్స్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఫ్రెంచ్ మల్టీనేషనల్ పెర్నాడ్ రిచర్డ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాండ్స్ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ ని వీళ్ళ మహారాష్ట్ర శ్రీరాంపూర్ బాటిలింగ్ ఫెసిలిటీలో February 15th నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మన మండే డైలీ మనీ షోలో MSTC రిజల్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ రిజల్ట్స్ బాగున్నాయని చెప్పాను కదా. ఈ MSTC రిలేటెడ్ గా CNBC యాంకర్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ ఈ కామర్స్ బిజినెస్ లోని గ్రోత్ మూమెంటం కంటిన్యూ అవుతుందని కంపెనీ చెప్తున్నట్టుగా, అండ్ ఫైనాన్షియల్ 23కి వీళ్ళ ఈ కామర్స్ బిజినెస్ యొక్క గ్రోత్ 20% కి కంపెనీ టార్గెట్ చేస్తున్నారని, అండ్ ఫైనాన్షియల్ 23లోని వీళ్ళ FSNL డైవర్స్మెంట్ అవ్వచ్చని కంపెనీ కామెంట్ చేసినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వరిమన్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ March 5th రోజున మీట్ అయ్యి స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టు, అండ్ దాంతో పాటుగా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఫండ్ రైజ్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ BPCL ప్రైవేటైజేషన్ రిలేటెడ్ గా రెడ్ బాక్స్ ఇండియా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఆయిల్ మినిస్టర్ ఒక ఇంటర్వ్యూలోని వాళ్ళు ఎయిర్ ఇండియాని ఎలాగైతే ప్రైవేటైజ్ చేశారో అలాగే BPCL ని కూడా ప్రైవేటైజ్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేసినట్టు రెడ్ బాక్స్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.